కన్కి హోటల్లో ఏం డిస్కషన్ అయింది, అక్కడి నుంచే సకల జనుల సమ్మె అని కేసీఆర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు విద్యార్థులతో ఒక మీటింగ్ పెట్టాలని చెప్పిండు. మేము ఫైట్ చేస్తే నన్ను సుమన్ను తీసుకుపోయి చర్లపల్లి జైల్లో 45 రోజులు కంటిన్యూగా ఉంచడం జరిగింది. 180కి పైగా కేసులు, 6 నెలలు జైలుకి పోవడం జరిగింది. ఏం భయం అయ్యలేదా? అనేకం చనిపోయారు. శ్రీకాంత్ సార్ లాంటి ఆత్మబలిదానం చేశారు. ఉద్యమంలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం బీఆర్ఎస్లకు వెళ్ళి ఏదో ఒక పదవిలు దక్కించుకోరు. మీరు టీడీపీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ప్రజలు టీడీపీ అనేది ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు, రాజీనామా ఎవరికి అనుకున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రకంగా టీడీపీ కూడా అడ్డుకుంది అన్న వాస్తవం కూడా మీకు తెలిసే మళ్ళీ టీడీపీ నుంచి గెలుస్తారని ఎట్లా అనుకోరు? సరే అదంతా అది అయిపోయింది, దాని గతం. టీడీపీ నుంచి కాంగ్రెస్కి ఎందుకు మారి? ఒక రాజకీయ కాంక్ష, ఈ పదవి కావాలి. రేవంత్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు చాలా క్లోజ్గా వాచ్ చేసి ఆయన బిహేవియర్ ఎట్లుంటుంది? నేను 3-4 సంవత్సరాలు వారికి అవుట్గా నిలబడ్డాను. వారు నాకు నిలబడాల్సిన సందర్భంలో నిలబడలేదు. మూసీ అని, హైడ్రా అని రేవంత్ రెడ్డి గారు ఏం చేద్దాం అనుకుంటారు? 1,50,000 కోట్లు ఆయనకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. బీసీ ఉద్యమం గురించి ఎందుకు ఫైట్ చేస్తున్నారు? మా పిల్లలకు ఉద్యోగాలు లేవు కదా, మేము ఇంకా బర్రెలు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ కుల వృత్తికి పరిమితమైన. ఎస్సీ ఎస్టీ వాళ్ళు నష్టపోలేదా? రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది ఎస్సీ ఎస్టీ స్థోరాలకు వస్తాయి. మేమేం పాపం చేసినాము ఈ దేశంలో?